కవితకు సుప్రీంలో నిరాశ. దేశవ్యాప్తంగా సంచలనం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ సిబిఐ కేసులు నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నం చేసిన కవిత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్కు అప్పీల్ చేసుకుంది. అయితే నేడు ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణ వాయిదా వేసి కవితకు షాక్ ఇచ్చింది. కవితకు మళ్ళీ నిరాశే. ఇక ఈరోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సిబిఐ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో మళ్ళీ కవితకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించగా ప్రతివాదులు వాదన వినకుండా మధ్యంతర ఉపాశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 20 తేదీ వాయిదా. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ ఆగస్టు పిటిషనర్ 20 తేదీకి వాయిదా వేసి కోర్టు నిర్ణయించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతున్న కవిత పిటిషన్పై స్పందించాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సిబిఐ ఈడీకి సుప్రీం నోటీసులు పంపించడంతో ఈడీ సిబిఐ అధికారులు తమ స్పందన తెలియజేస్తున్నారు. కవితకు బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ఎస్ ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీషా సిసోడియాకు సుప్రీం బెయిల్ ఇవ్వడంతో ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశించారు. దీంతో పాటు కవిత ఆరోగ్యం క్షీణించడం ఇతర అంశాలు కూడా కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుందని భావించిన చోట సుప్రీం మళ్లీ పెండింగ్ పెట్టడం బీఆర్ఎస్ నిరాశపరిచింది. ప్రతివాదులైన ఈడీ సిబిఐ వాదనలు విన్నాక బెయిల్. అయితే బెయిల్ పిటిషన్పై దర్యాప్తు సంస్థ స్పందన తెలిసిన తర్వాత వారి వాదనలు కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ఆగస్టు 20 తేదీకి కేసును వాయిదా వేసింది. దీనికి మళ్ళీ ఆగస్టు 20 తేదీన నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15 తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సిబిఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయారు. బెయిల్ కోసం పడని పాటలు కూడా పడుతున్న నేపథ్యం ఉంది. ఒకానొకప్పుడు మహారాణిలాగా ఉన్నటువంటి నేపథ్యం. ఇలా కవితక్క ఎక్కడికైనా పోతుందంటే ఇలా లక్షలాది మందితో భారీ బహిరంగ సభలు పెట్టిన నేపథ్యం ఉంది. ఇలా కవితక్క పోతుందంటే ఇలా వందలాది వెహికల్, వందలాది మంది పోలీసులు ఇలా ఆమె కోసం వెయిట్ చేసిన సందర్భాలనే. ఇలా వందలాది మంది లీడర్లు ఆమె ఇంటి గడమ దగ్గర నిలబడ్డటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈరోజు అనుకోనిటువంటి భయంకరమైనటువంటి లిక్కర్ కుంభకోణంలోని జీవితం ఇప్పటికే 17 నెలలుగా గడిచిపోతుంది. ఇలా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. 17 నెలలుగా ఉన్నటువంటి సిసోడియా ఇలా 6 నెలలు 3 నెలలు దగ్గర 6 నెలలు 7 నెలల దగ్గరకు వస్తుంది. అన్ని రోజుల కంచెలు ఇలా జైలు జీవితం గడుపుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇలా సుప్రీంకోర్టులో నిరాశ అయితే మిగిలిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానం.